హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఫాల్ని శారీకి ఇంట్లోనే ఎలా కుట్టాలో చూద్దాం. ఇది 3 అవర్స్లో అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇంట్లో కుట్టుకుంటే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, తృప్తిగా కూడా ఉంటుంది. ఈ శారీకి నేను ఇంట్లోనే కుట్టాను. ఎక్కువ శాతం నేను ఇంట్లోనే కుట్టుకుంటాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ ముడత లేకుండా ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు 4 ఫాల్స్ తెచ్చాను. వాటిని 4 ఫాల్స్ని మార్కెట్లో నుంచి తెచ్చాం కదా, కవర్ తీసి బయట పెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టుకుంటే కలర్ పోయినా దగ్గరకైనా నీట్గా వస్తుంది అనేసి ఒక 3 అవర్స్ వాటర్లో పెట్టుకోవాలి. తర్వాత పిండేసి ఆరేసుకోవాలి. ఆరిపోయాయి. వీటిని రోల్ చేసుకోవాలి. ఫాల్స్ని ఐరన్ అయినా చేసుకోవచ్చు, రోల్గా అయినా చేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసేసి కుట్టుకోవాలి. ఇలా పెట్టేసి కింద నుంచి పెట్టి పైకి సూది 2 వరుసల సూదిలో దారం పెట్టి ముడి వేయాలి. ఇలా మొత్తం ముందు నుంచి సూది పెట్టి వెనుక నుంచి సూది పెట్టి ముందుకు తీయాలి. ఇలా అయితే గట్టిగా ఉంటుంది కుట్టు. శారీ చినిగిపోయినా కుట్టు మాత్రం పోదు. ఇది పాతకాలంలో ప్రతిదీ ఇలా ఈ కుట్టుతోటే కుట్టేవాళ్ళు. ఇలా ఒకవైపు మొత్తం కుట్టుకోవాలి. ఇది బార్డర్ కాబట్టి తొందరగా అయిపోతుంది. మనకి సిల్క్ అలాంటి క్లాత్ అయితే కింద బుక్ పెట్టుకుంటే సరిపోతుంది. 50% అయిపోయింది, ఇంకా 50% ఉంది. వెనక నుంచి ముందుకు తీయాలి సూది. ఇలా ఒక సైడ్ మొత్తం అయిపోయే వరకు కుట్టుకోవాలి. ఒకవైపు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకోవైపు కుట్టాలి. ఇంకా 25% ఉంది, అది కూడా కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకోవైపు ఉంటుంది కదా, దానికి ఒక బుక్ కానీ ప్యాడ్ కానీ తీసుకొని పెట్టుకొని కుట్టుకుంటే తొందరగా అయిపోతుంది. కొన్ని వరకు వచ్చింది. ఇప్పుడు ఇది ముందు నుంచి కుట్టుకోవాలి. ఇటువైపు అక్కడికి ముడేసేసి లాస్ట్కి మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. కింది వైపుకి
ఇది హేమింగ్ లాగా వస్తుంది ఇటువైపు. ఇలా మొత్తం హేమింగ్ చేసుకుంటూ రావాలి. ఒకటేసారి 3 పెట్టి గుంజుతాను నేను. అలా అయితే స్పీడ్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. కొంతమంది మిషన్ మీద కిందికి ఇచ్చిన పైకి హేమింగ్ చేసుకొని కూడా కుట్టుకుంటారు ఫాల్ని. కొంతమంది ఇలా ఇష్టపడతారు. నేనైతే కింద మొత్తం ఫాల్ని ఇంట్లోనే కుట్టుకుంటాను. ఇలా కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఒకవైపు అయిపోయింది, ఇప్పుడు ఇంకోవైపు మొత్తం అలానే కుట్టుకుంటూ రావాలి. ఇటువైపు 1 అవర్, అటువైపు 1 అవర్, 2.5 3 అవర్స్లో మనకు ఫాల్ కుట్టడం అయిపోతుంది. మన ఫాల్స్ మనమే కుట్టుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. ఒకటేసారి 3 5 అలా తీసి గుంజితే స్పీడ్గా అయిపోతుంది. ఇలానే ఇటువైపు మొత్తం కుట్టుకోవాలి. ఇటువైపు 1 అవర్, అటువైపు 1 అవర్, 2.5 3 అవర్స్లో మనకు ఫాల్ కుట్టడం అయిపోతుంది. మన ఫాల్స్ మనమే కుట్టుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. ఒకటేసారి 3 5 అలా తీసి గుంజితే స్పీడ్గా అయిపోతుంది. ఇలానే ఇటువైపు మొత్తం కుట్టుకోవాలి. కింద బుక్కు పెట్టడం వల్ల నీట్గా వస్తుంది. స్పీడ్గా గుంజడం వల్ల ముడిపడింది, లాగితే వచ్చేసింది. ఇలానే ఇటువైపు కూడా మొత్తం కుట్టేసుకోవాలి. ఎండింగ్కి వచ్చింది చూడండి. వచ్చింది. ఇటు కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. కొనాలు ఫోల్డ్ చేసుకొని వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది. ఫస్ట్ కింద క్లాత్కి తీయాలి సూది, తర్వాత పైన ఫాల్కి తీయాలి, గుంజాలి. అలా 3 ఒకటేసారి వేయాలి. ఇలా చేయడం ద్వారా స్పీడ్గా అయిపోతుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు 3 వేసుకుంటే సరిపోతుంది. మనం ముడి గట్టిగా వేయకపోయినా ఓడిపోతుంది. సూదికి 3 సార్లు చుట్టి ఇలా వేసుకోవాలి. ఈ శారీకి బ్లౌజ్ని ఇలా కుట్టించుకున్నాను, వంకులుగా హ్యాండ్స్కి, నెక్కి. ఇది మార్కెట్లో ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, ఇలా వంకులుగా కుట్టించుకుంటే. అందుకే
నాకు డిజైనర్ బ్లౌజెస్ అంటే ఇష్టము, అందుకే ఈ బ్లౌజ్కి ఇలా డిజైన్ కుట్టించుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.